మదిలో మల్లెలమాల ధారావాహిక 7వ భాగం. రచన శ్రీ సిహెచ్.సి.ఎస్. శర్మగారు. తన కూతురికి లవ్లేటర్ రాశాడనే అభియోగంపై రమణ అనే విద్యార్థిని సస్పెండ్ చేయమని ప్రిన్సిపల్కు చెబుతారు చైర్మన్ రామారావు. రమణ విషయంలో తొందరపడినట్లు భర్త రామారావుకు, కూతురు రంజనికి చెబుతుంది లక్ష్మీదేవి. రమణ తప్పు చెయ్యనట్లు తెలుసుకుంటారు రామారావు. రమణపై చదువుకు సహాయం చేస్తానంటాడు ప్రిన్సిపల్ ధర్మారావు. ఇక మదిలో మల్లెలమాల పార్ట్ 7 చదవండి. రమణ, ఆనంద్ మరుదినం ఉదయం ఆనందంగా తమ గ్రామానికి చేరారు. అతని స్నేహితుడు ఆనంద్ కూడా ఆ ఊరివాడే. ఇరువురు మిత్రులు ముందుగా ఆనందరావు ఇంటికి వెళ్లారు. స్కూల్ డే రోజున రమణకు బదులుగా తాను అందుకున్న రమణ ప్రైజులన్నింటినీ అతని ముందు ఉంచారు. వాటిని చూచి రమణ ఎంతగానో సంతోషించాడు. ఒక కవర్లో వాటన్నింటినీ పెట్టుకుని ఇరువురు మిత్రులు రమణ ఇంటికి వచ్చారు. పరీక్షలన్నీ బాగా వ్రాసామని తనకు కాలేజీలో వచ్చిన బహుమతులను, సర్టిఫికెట్స్ను తల్లికి చూపించారు. ఆ పేద తల్లి ఎంతగానో సంతోషించింది. ప్రిన్సిపల్ గారు తనతో చెప్పిన మాటలను తల్లికి వివరించాడు రమణ. అన్నీ విన్న ఆ తల్లి, వారు నీ తండ్రిలాంటివారు, వారి వద్దకు వెళ్ళి మీరు ఏది చేయమంటే దాన్నే నేను చేస్తానని వారికి చెప్పు. మన ఆర్థిక పరిస్థితులు వారికి తెలిసినవేగా, వారు ఏం చెబితే అది చెయ్యి రమణా అంది ఆ తల్లి. ఒరే రమణా, మనం అమ్మ మాట ప్రకారమే చేద్దాంరా. మనిద్దరం 1వ తరగతి నుండి ఇంతవరకు కలిసి ఒకే చోట చదువుకున్నాము. ఇక ముందు అలాగే జరగాలని నా కోరిక అన్నాడు ఆనంద్. ఆనందరావు మాటల్లోని సారాంశం రమణకు అర్థమైంది. ఆనందంగా నవ్వుతూ, అలాగేరా, 10 రోజుల తర్వాత మనం వెళ్ళి ప్రిన్సిపల్ గారిని కలుద్దాం. వారి సలహాను పాటిద్దాం, సరేనా? ఎస్ డియర్, సంతోషంగా అన్నాడు ఆనంద్. వారి సంభాషణను విన్న ఆ తల్లి నవ్వుతూ, కలకాలం మీ ఇరువురూ ఇలాగే రామలక్ష్మణుల్లా కలిసి ఉండాలి, గొప్పవారు కావాలి అంది. అమ్మా, అది ఒక వృద్ధ బ్రాహ్మణుని పిలుపు. రమణ, ఆనంద్, సునంద వాకిటివైపు చూచారు. 70 సంవత్సరాల వృద్ధుడు వారికి కనిపించాడు. రమణ పరుగున వెళ్లి వారిని సమీపించాడు. రమణమూర్తి ఇల్లు ఇదేనా? అడిగాడు ఆ బ్రాహ్మణుడు. అపరాహ్నవేళ అయింది. బ్రాహ్మణుణ్ణి ఆకలిగా ఉంది. అడిగితే ప్రక్కింటివారు రమణమూర్తి ఇంటికి వెళ్ళండని మీ ఇంటికినీ చూపించారు. పట్టెడన్నం పెట్టగలరా బాబూ? దీనంగా అడిగాడు. రమణ కళ్లకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సాక్షాత్తు తన తండ్రి రామశర్మలా గోచరించాడు. రండి స్వామీ, లోనికి రండి సాదరంగా ఆహ్వానించాడు. ఇరువురూ వరండాలో ప్రవేశించారు. తన తండ్రిగారు కూర్చునే పాత కుర్చీని వారికి చూపి, కూర్చోండి స్వామీ అన్నాడు రమణ. వారు కుర్చీలో కూర్చున్నారు. రమణ తల్లిని సమీపించారు. అమ్మా, వంట అయింది కదూ? అయిందయ్యా. వారికి భోజనం పెడదామమ్మా. అలాగే, లోనికి తీసుకురా నవ్వుతూ అంది సునంద. ఆనంద్, నేను భోంచేసి వస్తాన్రా చెప్పి అతను వెళ్ళిపోయాడు. రమణ వచ్చినవారిని సమీపించాడు. స్వామీ, స్నానం చేస్తారా? అడిగాడు. ఉదయాన్నే చేశాను నాయనా. రమణ అంటే నీవేనా? అవును స్వామీ. రమణను వారు కొన్ని క్షణాలు పరీక్షగా చూచారు. నాన్నా, ఒక అరిటాకును కోసుకురా చెప్పింది తల్లి సునంద. అలాగే అమ్మా. దొడ్డిలోకి వెళ్ళి అరిటాకును కోసుకుని వచ్చి తల్లికి అందించాడు. పీటవేసి ఆకును పరిచి సునంద, నాన్న, వారిని లోనికి తీసుకురా అంది. రమణ వారి చేతిని పట్టుకుని, స్వామీ, లోనికి దయచేయండి నవ్వుతూ వినయంగా చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు లోనికి వెళ్లాడు. సునంద వారికి నమస్కరించింది. కూర్చుండి స్వామీ అంది. వారు ఆసనంపై కూర్చున్నారు. సునంద వడ్డించడం ప్రారంభించింది. రమణ, నీవు భోంచెయ్యవా? అడిగాడు ఆ బ్రాహ్మణుడు. స్వామీ, మీరు తృప్తిగా భోంచెయ్యండి. అమ్మ నేను తర్వాత కలిసి కూర్చుంటాము అన్నాడు రమణ. సునంద వడ్డించిన తర్వాత ఔపోసనం త్రిపి వారు భోంచేయడం ప్రారంభించారు. ఉన్నంతలో కొసరి మరీ వడ్డించింది సునంద. ఆనందంగా వారు భోంచేశారు. చివరగా లేవబోయే ముందు, అన్నదాత సుఖీభవ అన్నారు వారు. చేతికి నీటి చెంబును అందించాడు రమణ. చేయి కడుక్కుని పాదప్రక్షాళనం చేశారు ఆ బ్రాహ్మణుడు. వచ్చి వరండాలో కుర్చీలో కూర్చున్నారు. సంచిలో నుండి శ్రీ రమణ భగవాన్ ఫోటోను తీసి రమణను దగ్గరకు రమ్మని పిలిచారు. రమణ వారిని సమీపించారు.
ఈ ఫోటోలో ఉన్నది నీ పేరుగల మహాస్వామి భగవాన్ రమణ మహర్షి. నీ దగ్గర ఉంచుకో. ఒక్కసారి వెళ్ళి వారి ఆశ్రమాన్ని చూచి వారి తల్లి, వారి యొక్క నిర్మాణ నిలయాలను సందర్శించిరా. నీకు ఆ తండ్రి అంతా మంచినే చేస్తాడు. నీకు అండగా ఉంటాడు. ఆ క్షేత్రం పేరు తిరువణ్ణామలై. తమిళనాడులో రాణీపేట, వేలూరుకు పడమరగా ఉంది. నేను అక్కడికి వెళ్ళి అగ్నిలింగేశ్వర ఆలయాన్ని, ఆ మహాస్వామివారి ఆశ్రమాన్ని దర్శించి వస్తున్నాను. రాష్ట్ర విభజన కాకముందే మన ప్రాంతం వారు వారిని సందర్శించి వారి బోధనలను విని శిష్యులై తరించారు. వారిలో సూరి నాగమ్మగారు ఘనచరితులు. భగవాన్ బోధనలను వారు లేఖలుగా వారి అన్నగారికి వ్రాసి భద్రపరిచారు. ఈ ఊర్లో ఉన్న ఉదయకాళేశ్వర స్వామివారిని దర్శించాలని మనస్సున బహుకాలంగా ఆశ. అందుకే ఇక్కడికి వచ్చాను. స్వామివారిని దర్శించాను. మీ ఆతిథ్యం చాలా బాగుంది. నాకు పరమానందం. మీరు చల్లగా ఉండాలి. ఉంటారు. చెయ్యి ఎత్తి ఆ తల్లి బిడ్డను దీవించాడు ఆ బ్రాహ్మణుడు. రమణ మంచం వాల్చి బెడ్షీటును పరిచి దిండును ఉంచాడు. కాసేపు విశ్రాంతి తీసుకోండి స్వామి అన్నాడు. వారు మంచంపై విశ్రమించారు. మీరు ఏ ఊరు స్వామి? ఒంగోలు. 4 గంటలకు బస్సుంది. నేను మిమ్మల్ని బస్సెక్కిస్తాను అన్నాడు రమణ. రమణ స్నానం చేసి భగవాన్ శ్రీ రమణుల ఫోటోను పూజావేదికపై ఉంచి కొన్ని నిమిషాలు ధ్యానించి తరువాత తల్లీ తనూ కలిసి భోంచేశారు. అమ్మా, నేను ఆనంద్ కలిసి తిరువన్నామలై వెళ్ళి వస్తామమ్మా. తన నిర్ణయాన్ని తల్లికి తెలియజేశాడు రమణ. అలాగే నాన్నా, వెళ్ళిరండి. ఇప్పుడు సెలవులే కదా. నీవు మీ ప్రిన్సిపల్ గార్ని కలుసుకునే ముందు ఆ క్షేత్రాన్ని చూచి సర్వేశ్వరుణ్ణి, జగన్మాతను, భగవాన్ శ్రీ రమణుల ఆశ్రమాదులను దర్శించి గిరిప్రదక్షిణం చేసి రండి. మీ ఉభయులకు అంతా మంచే జరుగుతుంది అంది సునంద. ఆనంద్ వచ్చాడు. సమయం 3:30 అయ్యింది. ఆ స్వామివార్ని లేపి ఇరువరం కలిసి వారితో బస్టాండ్ వైపుకు నడిచారు. రమణ, తిరువన్నామలేలో గిరిప్రదక్షిణం చాలా ముఖ్యమైంది. 14 కిలోమీటర్ల ఆ దూరాన్ని శివసన్నిధానం తూర్పు గాలిగోపురం నుండి ప్రారంభించి చెప్పులు లేకుండా కాలినడకతో ముగించాలి. చాలామంది భక్తులు గిరిప్రదక్షిణం తప్పక చేస్తారు. ఆ గిరి ఎవరో కాదు, సాక్షాత్తూ పరమశివుడు. నీకు ఎంతో మంచి జరుగుతుంది. నా మాట నమ్ము నడుస్తూ చెప్పారు ఆ బ్రాహ్మణుడు. అలాగే స్వామి, వినయంగా చెప్పాడు రమణ. బస్టాండుకు చేరారు ముగ్గురు. బస్సు వచ్చింది. వారు బస్సెక్కారు. కిటికీగుండా చేతిని ఎత్తి రమణను నవ్వుతూ ఆశీర్వదించాడు. బస్సు కదిలి వెళ్ళిపోయింది. మిత్రులు ఇరువురూ రమణ నిలయం చేరారు. ఆ బ్రాహ్మణుడు చెప్పిన తిరువన్నామలై విశేషాలను రమణ ఆనంద్కు తెలియజేశాడు. ఇరువురూ అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. క్యాలెండర్ను చూచి సునంద, ఆ పై గురువారం బావుంది, ఆ రోజు బయల్దేరండి అంది. ఇరువురూ ఆనందింటికి వచ్చారు. ఆనంద్ తల్లి, తండ్రికి విషయాన్ని చెప్పారు. వారు అంగీకరించారు. అనుకున్న రోజున ఆ ఇద్దరు మిత్రులు తిరువన్నామలైకి బయల్దేరాలనుకున్నారు. తల్లి సునంద నిర్ణయించిన ఏప్రిల్ మాసం గురువారం నాడు రమణ, ఆనందులు తమ తిరువన్నామలై యాత్రకు ఉదయాన్నే బయల్దేరారు. ప్రథమంగా నెల్లూరు నుండి తిరుపతికి వెళ్లి కాలినడకతో 7 కొండలు ఎక్కి తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించి ఆ రాత్రి స్వామి దర్శనానంతరం తిరుమలలోనే విశ్రమించి మరుదినం 7 గంటలకల్లా క్రిందికి వచ్చి తిరువన్నామలైకి వెళ్లే బస్సులో కూర్చున్నారు. ఆ మధ్యాహ్నం 2 గంటలకు తిరువన్నామలై చేరారు. హోటల్లో గది తీసుకొని స్నానం చేసి భోంచేసి 4:30కు అరుణాచలేశ్వరుని ఆలయంలో ప్రవేశించి ఆ అగ్నిలింగ దర్శనం చేసుకొని తమ ఆశయాలను విన్నవించుకొని మ్రొక్కి ఆ ఆలయ ప్రాంగణంలో ఉన్న విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర మూర్తులను దర్శించి తీర్థప్రసాదాలను సేవించి 6:30కు ఆలయం వెలుపలికి వచ్చారు. అది చైత్రమాసం, శుక్లపక్షం. ఆలయ తూర్పుగాలి గోపురం ముందు కర్పూరాన్ని వెలిగించి గిరిప్రదక్షిణానికి ఉపక్రమించారు ఆ ఇరువురు మిత్రులు. తండ్రి అరుణాచలేశ్వర, తండ్రి భగవాన్ రమణేశ్వర అనే నామాలను జపిస్తూ వృద్ధిచంద్రుని వెన్నెల్లో గిరిప్రదక్షిణాన్ని సాగించారు. 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణంలో వారు ఇంద్ర, అగ్ని, యమ, నివృత్తి, వరుణ, వాయువు, కుబేర, ఈశాన్య,
పేర్లతో వెలసి ఉన్న అష్టశివలింగాలను దర్శించి కర్పూరాన్ని వెలిగించి తమ కోరికలను ఆయా పరమేశ్వరమూర్తులకు విన్నవించుకొని 4:30 గంటల పాదరక్షరహిత పాదయాత్రలో ఎంతో దీక్షగా గిరిప్రదక్షిణాన్ని పూర్తిచేశారు. ఉత్తరపు వైపుగా నడక ప్రారంభించిన తూర్పుగాలి గోపురం ముందుకు చేరారు. వారు నడిచిన 14 కిలోమీటర్ల పరిధిలో క్రొత్తగా నిర్మించిన సూర్య, చంద్రలింగాలను, వినాయక, సుబ్రహ్మణ్యేశ్వర, ఆదివరాహ, రాఘవేంద్ర, విష్ణు ఆదయాదులను సందర్శించారు. గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న ఆ అష్టలింగాలు ఒక్కొక్క అంశానికి ప్రసిద్ధి. ఇంద్రలింగం దీర్ఘాయుషు, కీర్తి, ప్రతిష్టలకు, అగ్నిలింగం రోగనివారణకు, భయభ్రాంతులను తొలగించుటకు, యమలింగం సుదీర్ఘాయుషుకు, నివృత్తిలింగం ఆరోగ్యానికి, భోగభాగ్యాలకు, సత్కీర్తికి, వరుణలింగం అనారోగ్య నివారణకు, జలదోష సంబంధిత బాధ నివారణకు, వాయులింగం జటిల సమస్య నివారణకు, కరువు కాటకాల నివారణకు, కుబేరలింగం భోగములకు, మనుగడ అభివృద్ధికి, ఈశాన్యలింగం ఆనందానికి, శాంతికి. ప్రతిరూపాల ఆర్యోక్తిని ఆయా లింగాల వద్ద అర్చక స్వాములవారిని అడిగి పై విషయాలను తెలుసుకున్నారు ఆ ఇద్దరు మిత్రులు. గదికి చేరినవారు, ఈ దినం మన జీవితకాలంలో మరువలేనిది, ఎంతో ఆనందంగా ఉంది అనుకున్నారు. మనిషి లక్ష్యసాధనకు పట్టుదల, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఈ ఇద్దరు మిత్రులు 4:30 గంటలసేపు దైవధ్యానం తప్ప మాట్లాడుకోలేదు. వారి కదలికలు కంటిసైగలతోనే జరిగాయి. మరుదినం 6:30 గంటలకల్లా తయారయ్యి భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమంలో ప్రవేశించారు. ఆ మహనీయుని జననం 1879 డిసెంబర్ 29వ తేదీ శనివారం అర్ధరాత్రి 1 గంటకు జరిగింది. ప్రాతఃకాల సమయంలో అక్కడ జరిగే పూజా విధానాలను నేత్రానందంగా తిలకించారు. అక్కడ ఉన్నవారిలో 40% విదేశీ పురుష స్త్రీలు ఉండటం వారిని ఆశ్చర్యచకితులను చేసింది. ఆ ప్రాంగణంలో ఎడమవైపున భగవాన్లవారి జనని అలగమ్మగారి సమాధి, కుడివైపున వారి సమాధిపైన శివలింగం, ముందు విశాలమైన ప్రార్థనా మందిరం, దాని ముందు భగవానులవారు వారి చివరి రోజుల్లో శయనించిన గది, వారు వాడిన సామాగ్రి, వారి పడక ఆ గదిలో గోచరిస్తాయి. ద్వారానికి ఉన్న అద్దం ద్వారా చూడాలి, తాళం వేసి ఉంటుంది. ఆ మందిరానికి పశ్చిమ భాగాన వారి శిష్యుల సమాధులు, లక్ష్మీ అనే గోమాత సమాధి క్రమంగా వెలసి ఉన్నాయి. వాయువ్య మూలాన బావి, ప్రక్కన పాకశాల, భోజనాలు చేసే హాలు క్రమంగా అమరి ఉన్నాయి. ఉత్తరపు వైపున గోశాల, ఎన్నో గోవులు ఉన్నాయి. ఆశ్రమ ప్రాంగణంలో ఉన్న వృక్షాలమీద నెమళ్ళు, ఉడతలు, కోతులు, అనేక రకాల పక్షులు వాటి మృదుమధుర స్వరాలతో కమ్మని రాగాలను ఆలపిస్తున్నాయి. భగవానుల నిర్యాణం 1953 జనవరి 29వ తేదీ గురువారం రాత్రి 11:30లకు జరిగినది. ఆ ఆశ్రమ పరిసరాలు చూచేటందుకు ఎంతో నేత్రానందంగా గోచరిస్తాయి. రమణ, ఆనంద్లు ఎంతగానో ఆనందించారు. ఆశ్రమ పరిసరాలను అన్నింటినీ వీక్షించి, ప్రార్థనామందిరంలో ప్రవేశించి, అందరితో పాటు వీరు కళ్ళు మూసుకొని భగవాన్ ధ్యానాన్ని ప్రారంభించారు. అరగంట ఎంతో ప్రశాంతంగా గడిచిపోయింది. నైవేద్య, దీపారాధనలు రమణ భగవానులకు జరిగాయి. పారవస్యంతో ఆ ఉభయులు వీక్షించారు. మనస్సుకు ఎంతో శాంతి లభించింది. రమణకు మనస్సున భగవాన్వారిని ఆశీర్వదించిన భావన కలిగింది. అది అతని ఏకాగ్రతకు ఫలం. ఆనందిది అదే స్థితి. తదుపరి ప్రక్కనే కుడిపక్కన ఉన్న శ్రీ శేషాద్రిస్వామివారి ఆశ్రమంలో ప్రవేశించి, అంతా కలయచూచి, తిరిగి రమణాశ్రమంలో ప్రవేశించి, ధ్యానమందిరానికి ఆగ్నేయమూలన ఉన్న పుస్తక విక్రయశాలలో ప్రవేశించి, భగవానుల దివ్యజీవిత చరిత్ర గ్రంథాన్ని, వారి ఫోటోలను కొన్నారు. విక్రేతలలో తెలుగువారు కూడా ఉండటం వల్ల ఇరువురు మిత్రులకు భాషా సమస్య రాలేదు. 11:30కు భోజనాల ఏర్పాటు జరిగింది. డైనింగ్ హాలుకు వెళ్లి స్వామివారి ప్రసాదాన్ని సేవించి 12:30కు ఆశ్రమం నుంచి బయటకు వచ్చి గదికి చేరారు. సాయంత్రం 6:30కు బస్సులో బయలుదేరి రాత్రి 1:30కు చిత్తూరు చేరారు. అక్కడ బస్సు మారి ఉదయం 8 గంటలకు నెల్లూరు చేరి 10 గంటలకు స్వగ్రామం చేరారు.
తమ యాత్రా విశేషాలను రమణ, ఆనంద్లు వారి తల్లిదండ్రులకు వివరించారు. వారు ఆనందించారు. ఇంకా ఉంది మదిలో మల్లెలమాల ధారావాహిక 8వ భాగం త్వరలో.